హలో ఫ్రెండ్స్, 12th ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్స్ చూడవలసిన సినిమా. ఈ సినిమా ఎవరు నిజ జీవిత చరిత్ర ఆధారంగా తీశారో, ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా అయ్యాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీతో వీడియో చేసి చాలా రోజులైంది. అప్పుడప్పుడు మనం కొన్ని మంచి సినిమాలు మిస్ చేస్తుంటాం. అందులో ఈ సినిమా చాలా మంచి సినిమా, అందరూ చూడండి. 2023లో వచ్చిన డైరెక్టర్ విక్రాంత్ మసేయ తీసిన 12th ఫెయిల్ ఈ సినిమా ఒక నవల ఆధారంగా తీశారు. రియల్ స్టోరీ ఇది. రైటరు అనురాగ్ పాఠక్, ఆ నవల రాసిన అతను అనురాగ్ పాఠక్ రాసిన అతను. సో ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీశారు ఇది. ఇందులో హీరో మనోజ్ కుమార్. ఇందులో చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మధ్యప్రదేశ్ రేహా విలేజ్, చంబల్ దగ్గర ఉంటుంది. చంబల్ అంటే మనకి పందిపోట్లు ఉండే ఏరియా అనమాట. ఆ విలేజ్లో షూటింగ్ చేశారు. దీంట్లో హీరో ఒక పేదవాడిగా కనపడడానికి చాలా గంటల సేపు ఎండలో ఉండి, ఎందుకంటే తన స్కిన్ చేంజ్ అవ్వాలన్నమాట. అంటే పేదవాడిగా కనిపించాలంటే కొద్దిగా నల్లగా మట్టిగా కనపడడానికి చాలా కష్టపడ్డాడు. మనోజ్ కుమార్ శర్మ అనే ఒక అతను చాలా పేద కుటుంబంలో పుట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. కానీ అది అంత ఈజీగా జరగలేదు. 10th ఫస్ట్ వచ్చిన మనోజు 12th ఫెయిల్ అవుతాడు. కాపీ కొట్టి రాసిన 2 సార్లు ఫెయిల్ అవుతాడు. కానీ తను 3వసారి నిజాయితీగా రాసి క్లాసు 3rd వస్తాడు. దానికి కారణం సెకండ్ టైం రాసినప్పుడు కాపీ కొడుతున్నప్పుడు అక్కడికి ఒక డిఎస్పీ ఆఫీసర్ వస్తాడు. ఆ ఎగ్జామ్ని కాపీ కొట్టనివ్వడు. అప్పుడు అందరూ ఫెయిల్ అయిపోతారు. అప్పుడు మనోజ్ కుమార్ ఆ డిఎస్పీని అడుగుతాడు, సార్ నేను మీలా అవ్వాలంటే, కాపీ కొట్టుకుని మీలా అవ్వాలంటే ఏం చేయాలంటే, అప్పుడు ఆ డిఎస్పీ ఆఫీసర్ ఏం చెప్తాడంటే నిజాయితీగా కష్టపడు అని చెప్తాడు. సో ఇక్కడ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. నిజాయితీగా కష్టపడి మనోజ్ కుమార్ శర్మ అనే అతనైతే 12th 3rd ప్లేస్ వస్తాడు. 3rd ప్లేస్ వచ్చి ఇక్కడ నుంచి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే తను డిఎస్పీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. డిఎస్పీ ఆఫీసర్ అవ్వాలనుకున్న అతను మనోజ్ కుమార్ శర్మ అనే అతను తన ఇంట్లో వెళ్ళి వాళ్ళ నానమ్మని అడుగుతాడు, నేను వెళ్ళాలనుకున్నాను. వాళ్ళ నానమ్మ తన పింఛన్ డబ్బులు మొత్తం, దాచిపెట్టిన డబ్బులు మొత్తము మనవాడికి ఇచ్చి పంపిస్తుంది. మనోజ్ కుమార్ శర్మ అప్పుడు ఒక ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చే దారిలో, ఢిల్లీకి వచ్చే దారిలో ఏమవుతుందంటే, ఢిల్లీ కంటే ముందు ఒక ఊరు, అంటే వీళ్ళ ఊరు రేహా దగ్గర నుంచి ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరికి వచ్చే దారిలో ఏమవుతుందంటే తన బ్యాగ్ మిస్ అయిపోతుంది. అంటే డబ్బులు పెట్టుకున్న బ్యాగ్ అయితే ఆ బస్సులో కొట్టేస్తారు. కొట్టేసినాక తనకేం చేయాలో అర్థం కాక ఆ రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడే ఒక వారం రోజులు ఉంటాడనమాట. తిండి తిప్పలు లేకుండా నీళ్లు తాగుతా బతుకుతుంటాడు. ఇంకా తట్టుకోలేక హోటల్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర డబ్బులు లేవు, వారం రోజుల నుంచి నేను తిండి తినలేదు, నేను తినాలనుకుంటున్నాను, నాకు ఏదైనా పెట్టండి అంటే ఆ హోటల్ అతనికి ఫుడ్ పెడతాడు. ఫుడ్ పెట్టి డబ్బులు వద్దన్నా కూడా ఒప్పుకోడు అనమాట. లేదు సార్ నేను ఏదో ఒక పని చేసి మీ డబ్బులు తీరుస్తాను, నాకు ఊరికినే వద్దంటాడు. అక్కడున్న ఇంకొక వ్యక్తి సరే నేను కడతాను అని చెప్పేసి తనకు కడతాడు. ఆ డబ్బులు కట్టి తను ఢిల్లీకి వెళ్తుంటాడు. సరే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే ఐపీఎస్ యూపీఎస్ ట్రైనింగ్ అవ్వడానికి, ఎగ్జామ్స్ ఇవ్వడానికి వెళ్తున్నానంటే, అంటే డిఎస్పీ కదా సార్ పెద్ద ఆఫీసర్ అంటే, డిఎస్పీ కంటే అతనికి ఏం తెలుసు అంటే మనోజ్ కుమార్ అనే వ్యక్తికి డిఎస్పీనే పెద్ద ఆఫీసర్ అనుకుంటాడు. కానీ డిఎస్పీ కంటే ఇంకా పెద్ద ఆఫీసర్లు ఉంటారనేది అతనికి తెలియదు. అంత పేద కుటుంబం నుంచి వస్తాడు. సరే తను కూడా తనతో వస్తానని చెప్పేసి అతన్ని చాలా వేడుకుంటాడు అనమాట. సరే అతను ఆ రైల్వే స్టేషన్లో కలిసిన అతను ఢిల్లీకి తీసుకెళ్తాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీకి చేరుకోగానే మనోజ్ కుమార్ శర్మ అనే తను ఒక లైబ్రరీలో చేరుతాడు. ఆ లైబ్రరీలో పనిచేసుకుంటూ చదువుకుంటుంటాడు. అక్కడ వచ్చేసి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, హీరోయిన్. అక్కడ కూడా ఏమవుతాడంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు 3 సార్లు మళ్ళీ అక్కడ ఫెయిల్ అవుతాడు. ఆ అమ్మాయి వల్ల ఫెయిల్ అవుతాడు. ఆ అమ్మాయి ప్రేమలో పడడం వల్ల. కానీ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పిండి మిల్లులో పనిచేస్తుంటాడు. రోజుకి 15 గంటలు పనిచేసి తర్వాత 6 గంటలు చదువుకొని రోజు 3 గంటలే నిద్రపోయేవాడు అనమాట. రోజు 3 గంటలే నిద్రపోయేవాడు. అలాగా కష్టపడుతుంటాడు. హీరోయిన్ ఒకసారి కలిసి తన ప్రేమ విషయం చెప్తాడు. కానీ తను యాక్సెప్ట్ చేయదు. సరే అని చెప్పేసి తిను ఆ ఫ్రీక్వెన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అది పాస్ అయిపోయి మళ్ళీ మెయిన్స్కి వెళ్తాడనమాట. మెయిన్స్ ఎగ్జామ్స్ చదవడానికి కష్టపడుతుంటాడు. ఆ పిండి మిల్లులో 15 గంటలు పనిచేస్తాడు రోజు. పిండి మిల్లులో 15 గంటలు పనిచేసుకుంటూ ఒక చిన్న లైటు 6 గంటలు చదువుతాడు, 3 గంటలు నిద్రపోతాడు. అలాగా మెయిన్స్లో కూడా 2 సార్లు పోతుంది. ఇంకా తనకు మిగిలిన ఛాన్సు లాస్ట్ అటెంప్ట్ మాత్రమే. ఈ లాస్ట్ అటెంప్ట్ ఏంట్రా అంటే ఎలాగైనా తను పాస్ అవ్వాలని చెప్పేసి అక్కడున్న
తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఒక అతను తనని తీసుకొని వచ్చి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ పిండి మిల్లులో ఉండి నువ్వు చదువుకోలేవు, నువ్వు అక్కడ చదువుకొని నువ్వు పాస్ అవ్వాలంటే అది కష్టము, కాబట్టి నేనుంటున్న రూమ్లో నువ్వు ఉండు, మీకింటికి పంపించాల్సిన డబ్బులు ఏదైతే ఉందో నేను పంపిస్తాను, నువ్వైతే పాస్ అవ్వు, నాకు తిరిగి మళ్ళీ నీకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మనీ అయితే నాకు ఇచ్చేద్దు అని చెప్పేసి తను అంటాడు. సరే అని చెప్పేసి తన దగ్గరుండి చదువుతున్నప్పుడు ఆ టైంలోనే 2 అటెంప్ట్స్ ఫెయిల్ అవుతాడు. ఆ టైంలోనే హీరోయిన్ వచ్చేసి తనని ఇష్టపడుతున్నట్టు చెప్తుంది. నువ్వు ఎలాగైనా సరే నువ్వు పాస్ అవ్వాలని మళ్ళీ కష్టపడి చదువుతాడు. కష్టపడి చదివి మెయిన్స్ లాస్ట్ అటెంప్ట్లో అయితే పాస్ అవుతాడు. పాస్ అయ్యి ఐపీఎస్గా సెలెక్ట్ అయితే అవుతాడు. ఐపీఎస్గా అంత సెలెక్ట్ కూడా కాలేదు అతను, కానీ తన ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడే వాళ్ళు ఉంటాడు, అక్కడ కూడా చాలా ఇబ్బందులకు గురవుతాడు. ఫైనల్గా తను ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసి ఫైనల్గా అయితే తను ఐపీఎస్ ఆఫీసర్గా అయితే సెలెక్ట్ అయ్యి ఎవరైతే డిఎస్పీ తనకి మోటివేషన్ ఇచ్చాడో ఆ డిఎస్పీ ఆఫీస్కి వచ్చి తన ఆశీర్వాదం తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్గా అయితే సెలెక్ట్ అవుతాడు. ఈ మూవీ నేను ఎందుకు టైటిల్ ఇలా పెట్టానంటే, ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్స్ చూడవలసిన సినిమా. ఎందుకు అంటే ఈ మూవీలో మీరు చూసుకుంటే చాలా అంటే చాలా పేద కుటుంబం, వాళ్ళకి ఎలా అంటే అన్నం వండుకుంటే కూర ఉండదు, గంజి కాసుకొని తినాలి. అలాంటి ఫ్యామిలీలో తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర గుమస్తాగా పనిచేస్తూ అక్కడ లంచాలు తీసుకుంటున్నారని నచ్చక వాళ్ళతో గొడవపడి బయటకు వచ్చేస్తాడు. ఆ కేసు వేసి కోర్టులో వాదిస్తుంటాడు తండ్రి, నిజాయితీగా పోరాడుతుంటాడు. ఇల్లు గడవని పరిస్థితుల్లో ఇతను చదువుకోవాలనే పట్టుదల చూసి తన తల్లి ఒక్కొక్కటి ఆవులు, బర్రెలు, చిన్న ఇవన్నీ ఉండి అమ్ముకుంటా తనను చదివిస్తుంటుంది. అలాగే వాళ్ళ నాన్నమ్మ దాచిపెట్టుకున్న పెన్షన్ డబ్బులు మొత్తము తనకిచ్చి సిటీకి అయితే పంపిస్తుంది. సిటీలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటాడు. వచ్చి ఆఖరికి ఐపీఎస్ ఆఫీసర్గా అయితే సెలెక్ట్ అవుతారు. ఈ వీడియోలో నేను స్టూడెంట్స్కి చెప్పాలనుకుంది ఏంట్రా అంటే, ఇప్పుడున్న యువత ఏంట్రా అంటే ఫెయిల్ అని తెలియంగానే సూసైడ్స్ చేసుకోవడము, లేదా ఎగ్జామ్స్ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల హార్ట్ అటాక్స్ రావడము, ఇలా మనం చాలా దగ్గరలో చూస్తుంటాం, చాలా టీవీలో కూడా చూస్తాం, చాలా న్యూస్లు కూడా వస్తుంటాయి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారని, మార్కులు తక్కువ వచ్చారని సూసైడ్ చేసుకొని చనిపోవడము. నేను చెప్పేది స్టూడెంట్స్కి ఒకటే ఏంట్రా అంటే, సూసైడ్ దీనికి సొల్యూషన్ కాదు. ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి రాయండి, రెండోసారి ఫెయిల్ అయితే మూడోసారి రాయండి, కానీ సూసైడ్ ముట్టుకు చేసుకోవద్దు. సూసైడ్ చేసుకోవడం వల్ల మీ జీవితం అక్కడితో ఆగిపోతుంది, కానీ మీ జీవితం ముందుకు వెళ్ళడానికి కారణమైతే అవ్వదు. కాబట్టి సూసైడ్ అనే దాన్ని పక్కన పెట్టి మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం ఎక్కడ తప్పు చేశాము, దేనివల్ల మనం ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది, మీ అలవాట్లు కావచ్చు, మీరు ఎంచుకున్న ఫ్రెండ్స్ కావచ్చు, మీరు తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, వాటిని మనం కట్ చేసుకుంటే మనం చదువు మీద ఫోకస్ పెడితే మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన మీకు మైండ్లో వచ్చిందంటే, మీరు చేసిన తప్పు మీరు తెలుసుకుంటే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటనేది కూర్చోండి, మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడండి. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, అమ్మా నాన్న ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తప్పు చేశాను, అమ్మా నాన్న మిమ్మల్ని కొట్టి చంపేయరు కదా, తల్లిదండ్రులు మిమ్మల్ని చంపేయరు కదా, ఛాన్స్ ఇస్తారు, మీకు తిడతారు. తిట్టినంత మాత్రాన్ని మీరు సూసైడ్ చేసుకోవడము, నాన్న కొడతాడు, అమ్మ తిట్టద్ది, సమాజంలో నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. ఈరోజు మీరు ఫెయిల్ అయ్యారు, మీరు లూజర్స్ అనుకునే వాళ్ళు రేపు మీరు సక్సెస్ అయ్యి వస్తే మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి సూపర్ అంటారు. కాబట్టి ఈ సూసైడ్ చేసుకోవడాలు ఇలాంటివి పక్కన పెట్టి మీరు ఫోకస్ చేయండి. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోకూడదు. నెక్స్ట్ ఒక్కసారి కాకపోతే మూడోసారి కాకపోతే నాలుగోసారి అయినా పాస్ అవుతారు. కానీ మీ మైండ్లో ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం పాస్ అవ్వాలని చెప్పే పట్టుదల వచ్చిందంటే కంపల్సరీగా మీరు మీ గోల్స్ అయితే చేరుకుంటారు. కాబట్టి నేను ఈ టైటిల్ పెట్టడానికి కారణం, ఈ మూవీ చూడమనడానికి కారణం కూడా, ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక పేద కుటుంబం నుంచి ఆఫీసర్గా ఎదగడానికి ఎన్ని కష్టాలైతే అనుభవించాడో. తను ప్రయాణిస్తున్న బస్సులో తన పర్సు కొట్టేస్తారు, తన డబ్బుల బ్యాగ్ కొట్టేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో వారం రోజులు తిండి తిప్పలు లేకుండా ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినా కూడా ఒక లైబ్రరీలో పనిచేస్తుంటే ఆ లైబ్రరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో తన మీద దొంగతనం వేశాడని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్లో 3 సార్లు ఫెయిల్ అయినా తను చనిపోలేదు. 3 సార్లు ఫెయిల్ అయినా కూడా తను చనిపోకుండా మళ్ళీ రాసి పాస్ అవుతాడు. అక్కడి నుంచి తను ప్రేమించిన అమ్మాయి కాదందన్న బాధతో అక్కడ ఉన్న ఏరియా ఖాళీ చేసి ఇంకొక ఏరియాకి వచ్చి ఒక పిండి మిల్లులో పనిచేస్తాడు. రోజుకి 15 గంటలు పనిచేస్తాడు, 6 గంటలు చదువుకుంటాడు. ఒక లైట్ కింద
3 గంటల సేపు నిద్రపోతాడు. ఆ టైంలో కూడా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తాడు. అక్కడ కూడా 2 సార్లు ఫెయిల్ అవుతాడు. 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనని తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకొని, అలాంటి ఫ్రెండ్స్ని ఎంచుకోవాలి మీరు. మనకి మంచి చెప్పేవాడు ఫ్రెండు. మన పక్కన మనం తప్పు చేసినా మనల్ని పొగిడేవాడు మన ఫ్రెండ్ కాదు, మన శత్రువు వాడు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా వెన్నుపోటు పొడస్తాడు వాడు. మనం తప్పు చేసినా మన ముఖం మీద చెప్పేవాడే మన స్నేహితుడు. అదే మనం తప్పు చేసినా మన పక్క నుండి లేదురా నువ్వు చేసింది కరెక్ట్ కానీ అలానే చేయనేవాడు మన స్నేహితుడు కాదు, వాడు మన శత్రువు. మనం ఏ టైంలో దొరికినా మనల్ని తొక్కేస్తాడు వాడు. అలాంటి స్నేహానికి దూరంగా ఉండండి. మనకు మంచి చెప్పి తిట్టేవాడు వాడే స్నేహితుడు. అలాంటి స్నేహితుడే ఈ మూవీలో ఇతనికి దొరుకుతాడు. తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకొని తనకి కావలసిన సదుపాయాలన్నీ చేకూర్చి తన ఇంటికి పిండి మిల్లులో పనిచేస్తూ తన ఇంటికి పంపిస్తున్న డబ్బులు తినే ఫ్రెండే పంపిస్తాడు. మీ ఇంట్లో నేనంతా చూసుకుంటానని తన ఫ్యామిలీకి డబ్బులు పంపించుకుంటా తిన చదువుకు కావాల్సిందన్నీ సర్దుబాటు చేస్తా తనకి రూమ్ ఇచ్చి అన్నీ ఇచ్చి థర్డ్ అటెంప్ట్లో అయితే తను సక్సెస్ అయ్యి పాస్ అవుతాడు. మెయిన్స్లో 200 క్వశ్చన్స్కి 164 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తాడు. ఇందులో హీరో కష్టపడ్డ హీరోని ఈ మూవీ తీసిన విధానం ఏదైతే ఉందో, ఈ మూవీ తీసిన డైరెక్టరు వన్ సెకండు, తన పేరు వచ్చేసి విక్రాంత్ మసియా, డైరెక్టర్ విక్రాంత్ మసియా. మూవీ చూసేటప్పుడు మీకు బోరింగ్ అనిపించచ్చు, కానీ ఆ వెళ్తుండగా మూవీ ఎంత డెప్త్ ఉంటుందంటే దాంట్లో మనము అంటే ఒక బ్యాక్ బెంచర్ స్టూడెంటు, ఫెయిల్ అవుతూ ఉండే స్టూడెంట్ వెళ్ళి మూవీ చూస్తుంటే తను కూడా నేనెందుకు చేయలేను అనే ఒక ఆలోచన అయితే మొదలవుతుంది. అలాంటి ఆలోచనని స్టూడెంట్స్కి దగ్గరగా ఈ మూవీ తీయడం, స్టూడెంట్స్కి ఆలోచనలకి అనుగుణంగా ఈ మూవీ తీయడం, వాళ్ళల్లో వాళ్ళకు ఒక మోటివేషన్ ఇవ్వడం అనేది ఈ ఫిల్మ్లో అయితే చూపిస్తారు. కంపల్సరీ ఎవరైతే ఈ మూవీ చూడకుండా ఉంటారో, హాట్స్టార్లో ఉంది మూవీ, డిస్నీ హాట్స్టార్లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో కావాలంటే కూడా ఉండొచ్చు. మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ అయితే కంపల్సరీ చూడండి, మూవీని మిస్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో నేను కూడా ఒక భాగం. నేను కూడా 7th క్లాసు మంచి మార్కులతో పాస్ అయితే మా ఇంట్లో వాళ్ళు చదివించలేకపోయారు, నా తల్లిదండ్రులు నన్ను చదివించలేకపోయారు. కానీ అప్పుడు పరిస్థితుల కారణంగా మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. మాకున్న ఆస్తులన్నీ పోవడం, మేము రోడ్డు మీదకు వచ్చేయడము, ఆ టైంలో మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. నేను ఆ టైంలో వర్క్ చేయడం, 13 ఏళ్ళ వయసులోనే నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను, పని చేయడం మెకానిక్గా, ఇంకోటి అలా చేసుకుంటూ నేను కొద్దిగా అంటే నేను బాగా సంపాదించలేదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ఒక 2 పిల్లలు. ఆ పిల్లలు ఇప్పుడు 2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నేను కూడా ఆ పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టే నేను సంపాదించే ప్రతి రూపాయి నా బిడ్డలు చదువుకోవాలని ఆ చదువు కోసమే పెడతాను. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చదువుకున్న వ్యక్తికి ఉన్న విలువ ఎన్ని కోట్లున్నా ఆ వ్యక్తికి ఉండదు. చదువుకుని 10,000 సంపాదించుకున్నా సరే ఆ చదువుకున్న వ్యక్తికి ఉన్న విలువ వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి దయచేసి చదువును మానొద్దు, చదువుకోండి. చదువుకునే వయసులో చదువుకోండి. వేరే వాటికి అట్రాక్ట్ అయ్యారంటే మీ చదువు, మీ జీవితం నాశనం అవుతుంది. ఫెయిల్ అయ్యారని ఎవరు సూసైడ్ చేసుకోవద్దు. ఇతనే ఆ మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ అయింది. ఈరోజు తను ఏంటి అనేది తన ప్రజలందరూ, తన ఫ్రెండ్స్ కానీ అందరూ చూశారంటే చాలా గర్వము. ఈ మనోజ్ కుమార్ శర్మ ప్లేస్లోనే ఇతనే యాక్ట్ చేసింది హీరో మనోజ్ కుమార్. సో కాబట్టి సూసైడ్ చేసుకోవడం మానండి ప్లీజ్. దయచేసి చదవండి, ట్రై చేయండి. ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి. సూసైడ్ అనేది అది చాలా చండాలమైన పని. కష్టపడి చదవండి, బయట వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఎవరెవరు ఈరోజు మీరు ఫెయిల్ అయిపోతే వేలెత్తి చూపిన ఆ మనుషులే రేపు మీరు సక్సెస్ సాధిస్తే మీకు వచ్చే సెకండ్ ఇచ్చి సెల్యూట్ కొడతారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానుకొని బాగా చదువుకోండి ప్లీజ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే తప్పకుండా చూడండి అందరూ.